విశాఖ జిల్లా గాజువాక జీవీఎంసీ 73వ వార్డు గొంతినవానిపాలెం గ్రామ ఆరాధ్య దైవం శ్రీ కుంచమాంబ అమ్మవారి జాతర సందర్భంగా అమ్మవారికి విశేష పూజలు నిర్వహించారు. రాష్ట్ర టీడీపీ అధ్యక్షులు గాజువాక శాసనసభ్యులు పల్లా శ్రీనివాసరావు పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఏడాది సాంప్రదాయపరంగా నిర్వహిస్తున్న కమిటీ సభ్యులను అభినందించారు. అమ్మవారి ఆశీస్సులు అందరిపైన ఉంటాయని అన్నారు. అమ్మవారి దర్శనం కోసం వివిధ ప్రాంతాలకు చెందిన భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. జాతరను పురస్కరించుకుని పురవీధుల్లో అమ్మవారి ఘటాల ఊరేగింపు, వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. అమ్మవారి ఆలయాన్ని వివిధ రకాల పూలదండలు, మామిడి తోరణాలతో అలంకరించారు. కుల, మత, రాజకీయాలకు అతీతంగా ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు గ్రామ ప్రతినిధి గొంతిన వరహాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రసాదుల శ్రీనివాసరావు, వార్డు క్లస్టర్ ఇన్ఛార్జ్ బలగ బాలు నాయుడు, కృష్ణ, గ్రామ పెద్దలు, ఆలయ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. మరి ఇక్కడ పాత గ్రామం గొంతునవనపాలెంలో కొలువైనటువంటి కుంచిమాంబ తల్లి ఈరోజు ఉత్సవాల సందర్భంగా మరి ఇక్కడికి వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకోవడం జరిగిందండి. చాలా మహిమంగాలినటువంటి అమ్మవారి యొక్క ఆశీస్సులు అందరికీ ఉండాలని, మన ప్రాంతం అంతా సుభిక్షంగా ఉండాలి, అందరూ సుఖశాంతులతో ఉండాలి, పిల్లలందరూ కూడా మంచిగా స్థిరపడాలి, అందరం ఆనందంగా ఉండాలని అమ్మవారిని కోరుకుంటూ, అలాగే అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి యొక్క కృపకి పాత్రలు కావాల్సిందిగా అందరినీ కోరుకుంటాం. అలాగే గ్రామ పెద్దలు ప్రతి ఏడాది చాలా ఘనంగా చేస్తారు. గొంతునవనపాలెం గ్రామ పెద్దలు అందరూ వారు ఈ ఏడాది కూడా చాలా ఘనంగా చేస్తున్నారు. వాళ్ళకు కూడా ఈ సందర్భంగా నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. గొంతునవనపాలెం కుంచమాంబ అమ్మవారు అండి. మా గ్రామానికి 4 అమ్మవార్లు, నోకమాంబ, పెద్దమాంబ, కుంచమాంబ, పోలమాంబది అయిపోయింది. నోకమాంబది మీకు తెలిసిన కొత్త అమ్మకలు అయిపోయింది. తర్వాత పెంటమాంబది మన సోమవారం ఈ విధుల్లో చేసేస్తాము, 3 రోజుల ముందు చేస్తాము. మరి ఆ అమ్మవారికి ఏదో పసుపు ఇచ్చుకుంటాం, సాయంత్రం సారి ఊరేగుతారు. కానీ ఈ అమ్మవారికి బండ్ల వేషాలు, చిడతలు, కోలాటాలు, స్టేజ్ ప్రోగ్రాలు అట్టహాసంగా ఉంటాయి. ఈ 9 రోజులు అంటే 1వ తారీఖు 1/4/2026 బాగా స్టార్టింగ్ చేసాము అమ్మవారిని. ఆ రోజు నుంచి నిత్యం రాత్రి 7 గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు చిడతలు, డ్యాన్సులు, పురాణంలో వాలకాలు, మనుషుల్ని ఇమిటేట్ చేసినట్టు కట్టినట్టు లేని ఉన్నట్టు జబర్దస్తి అలా కట్టి అలా ఉత్సవపరిచాము. ఈ 9 రోజులు ఆ ఉత్సవాలు అయ్యాయి. అంటే 8 రోజులు, 9వ రోజు అమ్మవారికి ఈరోజు ఘటాలతో ఊరేగింపు. సాయంత్రం 3 గంటలకు సత్తుకొండ వస్తుంది అమ్మవారికి భోగము. తర్వాత ఏమో సాయంత్రం అమ్మవారికి మొత్తం సాంస్కృతిక కార్యక్రమాలు అన్ని మందుగుడి సమూహంతో వస్తాము. నేల వేషాలు, ప్రోగ్రాలు, డ్యాన్సులు, బండ్ల వేషాలు, తర్వాత ఏమో మందుగుడి సామాన్తో చాలా అట్టహాసంగా చేస్తాము. మరి గ్రామం అంతా సమిష్టిగా చేస్తాం. అంటే ఒక గవర్నమెంట్కి పోలీసు వారు పర్మిషన్ ఉండాలని పర్మిషన్ తెస్తాం. కానీ ఇంతవరకు మా గ్రామం నుంచి ఏ రకమైన ఇబ్బంది ఉండదు. అందరూ కూడా చిన్న పెద్ద ఆడ మగ భయం దీతో లేకుండా వస్తారు. ఏ అల్లరి మొక్కలు వస్తాయి, ఏం చేస్తారో అని ఏం భయం లేదు. మా టీం వర్క్ అలా ఉంటుంది. నేను గ్రామ పెద్ద సుమారుగా కూడా 2019 నుంచి గ్రామ పెద్దగా చేస్తున్నాను. పోర్టులో జాబ్ చేశాను, రిటైర్ అయ్యాను. అప్పటి నుంచి గ్రామంలోనూ నేను పెద్ద రకం వహిస్తున్నాను. నా సమస్యలోనూ మా టీం అంతా ఆడవాళ్ళు చేసే ఆడవాళ్ళు పని, మగవాళ్ళు చేసే మగవాళ్ళు పని, నేను చేసే పని నేను, ఎవరు చేసే పని ఆడికి. రాత్రి కూడా వాలకాలం 10 గంటలు అయిన తర్వాత రాత్రి కుర్రాళ్ళు కూడా మీటింగ్ పెట్టాను. బాబు అందరూ వస్తారు కాబట్టి మీరు అందరూ సమిష్టిగా మీరందరూ అందరికి ఈరోజు అందరూ పంచి అందరూ సంతృప్తిపరిచి ఆ ఆనందం మనం తీసుకోగలిగితే మనకు అదే సంతోషం. అమ్మవారి మన తిరుగులు ఎప్పుడు ఉంటాయి, అందరూ బాగుంటారు, అందరూ మనం ఉండాలి అన్న వాళ్ళకి అందరికీ ఇచ్చాను. అందరూ సేవిస్తారు. ఇంతవరకు అందరూ ఉన్నారు, ఎమ్మెల్యే గారు వస్తున్నారు అనేసి నేను ఉండడం జరిగింది. అందరూ వెళ్ళారు ఇప్పుడే. అది జగన్ ఓకే.